గత 5 సంవత్సరాలుగా 3 రాజధానులు కడతానని చెప్పి 3 రాజధానులకు సంబంధించిన 3 ముక్కలు ఆట ఆడాడు. శ్రీరెడ్డి బతిమాలుతుంది అనుకుంటా, నన్ను అరెస్ట్ చేయొద్దు సారీ అని చెప్పి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇంతకు ముందు ఏం మాట్లాడిందో మీరు విన్నారా? పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి అనిత గారిని తిట్టలేదా? చంద్రబాబు గారిని తిట్టలేదా? లోకేష్ గారిని తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులను తిట్టలేదా? చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఆయనకున్న సూచన ప్రకారము నాకు జగన్ ఉన్నాడు, జగన్ వస్తారని చెప్పి నాకున్న పరిచయాల ద్వారా తెలుసు. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉన్నాం. ఎడ నీ ముడ్డి నువ్వు గడుపుకోలేవు, నువ్వు అధికారంలో నువ్వు రాలేవు, నువ్వు మళ్ళీ ఆడ ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడతావు. నిజంగా ఈ రోజు ఓడిపోయారు అంటే తల్లి ఎందుకు దూరం అయింది? తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారు? నువ్వు వదిలిన బాణం నీకెందుకు గుణపంలా గుచ్చుకుంటుంది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరే చంద్రబాబు నాయుడు రారా, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడో చూసి అంకుశం సినిమాలో ఎందుకు పోయిందో మాకేం తెలుసు అండి. ఆ రోజు గెస్ట్ హౌస్ లో పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది? పోసాని ఆర్జీవి అరెస్ట్ గారా మళ్ళీ? పోసాని ఆర్జీవి గాడు వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆర్జీవియా పోసానియా? ఆర్జీవి అధ్యక్ష అండు, అమ్మని అమ్మ అండు, అధ్యక్షని అధ్యక్ష అండు. అలా వాళ్ళకు ఉండాలి కదా. అంటే మా రాష్ట్రాన్ని మేము నాశనం చేస్తాం, మీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి. ఏపీ నాశనం అయిందంటే కేసీఆర్ కారణం. ఫేస్ కి క్లాత్ కట్టారు, మీకు తెలుసా? వివేకానంద రెడ్డికి హార్ట్ అటాక్ వస్తే ఫేస్ కి క్లాత్ కడతారా? ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ భారతి వాళ్ళ ఫాదర్ అంట కదా, ఆయన కూడా చంపేశారు. ఎవరు చంపేశారు తెలుసుగా? భారతి. ఆయన హార్ట్ అటాక్ తో చచ్చిపోయారా లేకపోతే గొడ్డల పొడితో చచ్చిపోయారా అన్న విషయం అందరూ తెలుసు. ఓకే, వాళ్ళ ఇంట్లో కుక్కని కూడా చంపేశారు. నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే విచ్చలవిడిగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారో వాళ్ళందరూ కూడా కటకటలా పాలవుతున్నారు. ఆల్రెడీ వరరవీందర్ రెడ్డి లోపల ఉన్నారు, శ్రీరెడ్డి గాని, అలాగే యాంకర్ శ్యామల, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. పంచు ప్రభాకర్ అబ్రాడ్ లో ఉండి కూడా పంచులేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు కామన్ మ్యాన్ కిరణ్ చెబ్రోలు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇప్పుడు కూడా హ్యాపీగా లేకపోతే ఎట్లా? అంతేనా? గత 5 సంవత్సరాలుగా 3 రాజధానులు కడతానని చెప్పి 3 ముక్కలు ఆట ఆడాడు. ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టాడు. కానీ ఇప్పుడు అట్లా కాదుగా. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన ప్రతి ఒక్కరిని వాళ్ళు కేసులు, హైకోర్టులో కేసులు కూడా వేశారు. మా సోషల్ మీడియా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పెట్టిన పోస్టుల గురించి మొత్తం చూసి మీరు మమ్మల్నే తిట్టారు. దాదాపు 160 మంది జడ్జిలనే తిట్టారు. తప్పు లేదు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. వర రవీంద్రారెడ్డి దగ్గర నుంచి రాఘవ రెడ్డి కానీ, అర్జున్ రెడ్డి కానీ, అలాగే కల్లా హరికృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి సుధారాణి కానీ, అందరూ మొత్తం కూడా అంత ఇష్టం వచ్చినట్టు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, పెట్టే పోస్టులు కానీ ఎంత భయంకరంగా. వీళ్ళంతా వెనక నుండి ఇంకా ఎవరు, సజ్జల భార్గవ్, అతను ఒక్కడు. ఇక నాకు తెలిసి అతను ఇండియాలో ఉన్నాడో లేకపోతే ఫారెన్ లో ఉన్నాడో, అతనికి కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వటం జరిగింది. ఇక దాదాపు చాప్టర్ క్లోజ్ అయిపోవటానికి ఇంకా కొద్దిగా టైం పట్టింది. అంటే షర్మిల గారు కూడా చెప్పారు, విషనాగులు అయిపోయింది, అనకొండల పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అనకొండల అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, దాదాపు పెద్దిరెడ్డి, వీళ్ళందరూ అనకొండలు. వీళ్ళందరినీ కూడా లోపలేయమని డైరెక్ట్ చెప్తున్నారు. ఓకే, శ్రీరెడ్డి బతిమాలుతుంది అనుకుంటా, నన్ను అరెస్ట్ చేయొద్దు సారీ అని చెప్పి. ఇంతకు ముందు ఏం మాట్లాడిందో మీరు విన్నారా? ఏ రకంగా బూతులు మాట్లాడిందో, ఎవరిని వదిలిపెట్టింది చెప్పండి? అనిత గారిని తిట్టలేదా?
చంద్రబాబు గారిని తిట్టలేదా, లోకేష్ గారిని తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదా, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టలేదా? ఎలాగ చెప్పులు చూపిస్తా. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఉంటదిరా. ఏమన్నది ఒకసారి చెప్పండి. అసలు 9వ తారీఖు 11వ తారీఖు అసలు 12వ తారీఖు జూన్ 12 శ్రీరెడ్డి పుట్టినరోజు అంట. ఒక మహిళగా ఇట్లాగా చూపిస్తా, ఇట్లాగా అసలు మాట్లాడతా మీకు ఉంటదరా. అసలు ఆహా ఊహ. అసలు ఒక మహిళగా కాదు, ఒక బజార్ దానిలాగా మాట్లాడింది. అంత భయంకరంగా తిట్టి ఈ రోజు చంద్రబాబు గారు మీకు నమస్కారం, లోకేష్ గారు మీకు నమస్కారం, కటన్ చాట్ నుండి పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం. డైరెక్ట్ గా నిన్న లోకేష్ గారికి లెటర్ రాసి, అవును, వాడు ముద్రగడ కూడా ఒక లెటర్ రాశాడు. ముద్రగడ కోసం తర్వాత మాట్లాడదాం. మామూలుగా వీళ్ళందరూ లెటర్లు రాశారు, ఇట్లా నన్ను అరెస్ట్ చేయొద్దు. షర్మిల గారు కూడా డైరెక్ట్ చెప్పారు, ఏమైనా మాత్రం వదిలిపెట్టొద్దు, నన్ను ఏం చేయొద్దు, నాకు పెళ్లి లేదు, పెటాకులు లేదు, నాకు కుటుంబం ఉంది, 3 పిల్లలు ఉన్నారు అంటుంది. ముగుడే లేడు, పిల్లలు ఏడు నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ పిల్లలు ఉన్నారు అని చెప్తుంది. ఎవరు? శ్రీరెడ్డి. మరి ఇంకెవరో కాదు, ఆమె చెప్తుంది. వాడు గుడివాడ అమర్నాథ్ ఏం చెప్తున్నాడు, శ్రీరెడ్డి ఎవరో మాకేం తెలుసు అండి, బోరుగడ్డ ఎవరో మాకేం తెలుసు, వాళ్ళకి ఏమన్నా పార్టీ సభ్యత్వం ఉందా అంటున్నాడు. రేపు నిన్ను కూడా లోపలేస్తే ఆ గుడివాడ అమర్నాథ్ ఎవరు మాకు తెలియదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎవరో తెలీదు. గత 5 సంవత్సరాలుగా శ్రీరెడ్డి ఏం మాట్లాడిందో మీకు తెలియదా? బోరుగడ్డ ఎన్ని బూతులు తిట్టాడో మీకు తెలియదా? గత 5 సంవత్సరాలుగా రాని మాట ఇప్పుడేందో మాట్లాడారు మీరు. 5 సంవత్సరాలుగా వీళ్ళిద్దరు ఎట్లా తిడుతున్నారో తెలుసుగా. ఎన్ని కేసులు నమోదైనాయి బోరుగడ్డ మీద? ఎన్ని కేసులు నమోదైనాయి? బోరుగడ్డ వల్ల ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు? 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. నాకు బిర్యానీ కావాలి, మంచం కావాలి, పరుపు కావాలి, దుప్పటి కావాలి, దిండి కావాలి, చేతిలో చేసి మరి వాళ్ళ మేనల్లుడు మైనార్టీ అసలు వాడిని రాత్రి 10 దాటిన తర్వాత పోలీస్ స్టేషన్ లోకి ఆండాడిపేట పోలీసులు అసలు పోలీస్ స్టేషన్ లో అసలు బాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టారండి. 53 రోజులు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ రూమ్ లో కెమెరా పెట్టారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అంటే, దోమలు కొట్టకుండా రంభా ఓరసి వచ్చి కన్ను కొడతారా అని చెప్పి మాట్లాడారు. ఎవరు? రోజా, రజని, వీళ్ళు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అవును, చంద్రబాబు రీసెంట్ గా రజని నా మీద దీపావళి రోజు నా మీద కేసు పెట్టింది. ఏమని? ఏది? బాలినేని గెస్ట్ హౌస్ కి వెళ్ళింది ఆ రోజు ఒక జర్నలిస్టు క్వశ్చన్ అడుగుతుంటే పరిగెత్తుకుంటే వెళ్ళి కారు ఎక్కింది. నీకెందుకని గెస్ట్ హౌస్ లో ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు వచ్చావు ఏంటి అని మాట్లాడినప్పుడు బాలినేని ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఏది? జనసేన పార్టీలోకి. నువ్వు కూడా జనసేనలోకి వెళ్తాను అంటే ఎవరు తీసుకోవాలా? నువ్వు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుంటూరు నుంచి మళ్ళీ వెనక్కి చిల్లూరుపేట వెళ్ళిపోయావు. నిన్నెవరు చేర్చుకోవట్లేదు కదా. మరి నువ్వు చేసిన వాటి అన్నింటి గురించి మాట్లాడపోతే ఎట్లా? అవును, ఆ రోజు బాలినేని ఇంటికి ఎందుకు పోయింది? ఎందుకు పోయిందో మాకేం తెలుసు అండి. ఆ రోజు గెస్ట్ హౌస్ లో పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏమో. ఒకవేళ వెళ్ళినా కూడా కలవడానికి గెస్ట్ హౌస్ లో కలవటానికి వెళ్ళిన వ్యక్తివి నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి కారులో దాక్కాల్సిన అవసరం ఏంటి? నేనేం అలా బూతులు తెట్లా, ఏమి శ్రీరెడ్డి లాగా బోరుగడ్డ లాగా బూతులు తెట్లా. నువ్వు ఎందుకని మాట్లాడకుండా కారుకి పరిగెత్తుకొని ఏం జరిగిందో మాకేం తెలుసా అండి. వైజాగ్ వెళ్తాను, కాపురం చేస్తాను అంటాడు. మరి వాళ్ళు చేసే వాటికి ఋషికొండ దాంట్లో గెస్ట్ హౌస్ లో ఏది మసాజ్ టేబుల్స్ దేనికి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? మరి అందరూ తెలియదా? మాట్లాడరా? అన్ని అక్రమ కట్టడాలు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి విలాసవంతమైన బిల్డింగ్. ఏది? 3 లక్షలు 5 లక్షల ఫ్యాను, 1 కోటి రూపాయల మంచం, ఆ టబ్ ఎంత 36 లక్షల. ఎంత విలాసవంతమైన బిల్డింగ్ అండి అది. వస్తున్నాయి అన్ని మీడియా ఛానల్లో వస్తున్నాయి కదా. అంటే లివింగ్ రూమ్ లో, బెడ్రూమ్ లో, బాత్రూమ్ లో ఎక్కడ కూర్చున్నా కానీ బీచ్ పూర్తి కనపడాలంట. చూడండి వాళ్ళకి ఇంకా ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది. మొత్తం అన్ని కబ్జా చేసినాయే. ఋషికొండ కబ్జా చేసింది, విజయసాయి రెడ్డి కొండ కబ్జా చేసింది,
విజయసాయి రెడ్డి పెంపుడు కూతురికి బీచ్ ఎదురుగా 5 స్టార్ విలాసవంతమైన 5 స్టార్ హోటల్ కట్టాలని అతను శారదాపీఠం ఒకడు ఉన్నాడు సన్నాసి, సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునేవాడు. వాడు తిరుపతిలో 5 స్టార్ హోటల్, వాడికి వైజాగ్ లో విలాసవంతమైన 15 ఎకరాలు, ఎకరం 30 కోట్లు విలువ చేసే దాదాపు 15 ఎకరాలు, మొత్తం 30 కోట్ల ఎకరం. ఎకరం 30. వైజాగ్ లో మీరు దాదాపుగా ఎక్కడి నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళండి, ఎకరం 25 కోట్లకి ఎక్కడా తక్కువ లేదు. వైజాగ్ లో అంత డెవలప్మెంట్ అవుతున్న వైజాగ్ నాశనం చేయటానికి, వైజాగ్ రాజధాని చేస్తాను, వైజాగ్ లో కాపురం పెడతాను, స్టీల్ ప్లాంట్ 25,000 ఎకరాలు మొత్తాన్ని తీసేసి అంట రాజధాని కడతాడంట. అక్కడ ఎవరి కోసం ఇచ్చారు అది భూమి? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరికి ఉద్యోగం వచ్చింది, అంత హ్యాపీగా ఉంటారు అని చెప్తే ఇస్తే మీరేం చేస్తున్నారు? కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, వచ్చే కంపెనీల గురించి మాట్లాడకుండా చేసిన తప్పులు కవర్ చేసుకోవటానికి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదరణ చేయొద్దు అని చెప్పి లెటర్ రాస్తున్నారు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి? శ్రీరెడ్డి లేఖ చూస్తే ఏమనిపించింది మీకు? శ్రీరెడ్డి లేఖ చూస్తే నువ్వు ఎన్ని లేఖలు రాసినా, ఎన్ని ప్రేమ లేఖలు రాసినా కూడా నిన్ను మాత్రం వదిలిపెట్టరు. అంటే అంటుంది కదా, అరెస్ట్ చేసి కొట్టి సారీ చెప్పించుకుంటారు, అదేదో సారీ నేను ముందు చెప్పేస్తా అంటుంది కదా. సారీ చెప్తావా నువ్వు? మీరు అసలు ఏం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఏమకి అసలు సభ్యత్వమే లేని మాట వాస్తవమే. కానీ నువ్వు మాట్లాడే టార్గెట్ ఎందుకు చేసింది? జగన్ కి ఎందుకు సపోర్ట్ చేసింది? వీళ్ళని ఎందుకు? డబ్బులే. నువ్వు డబ్బులు తీసుకోకుండా 5 ఏళ్ళు తిట్టావా? నేను నమ్మాలా? బోరుగడ్డకి ఒక సలహాదారుడిగా పెట్టి 4 గన్మెన్లను పెట్టి లక్షల్లో జీతం ఇచ్చారు ఆడికి. ట్రాన్సాక్షన్లు మొత్తం కూడా ఆ బాడి అకౌంట్ కి ఎంత పంపించారు, ఎవరెవరు పంపించారు, అన్ని ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి. నిజంగా శ్రీరెడ్డికి డబ్బులు ఇవ్వకుండానే బూతులు తిట్టిందే? ఎవరు తిడతారండి? మొన్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి డబ్బులు రాలేదు అని అప్పుడు తిట్టింది. డబ్బులు తీసుకొనే ఈ పని చేశారు. ఎన్ని లెటర్లు రాసినా ఆ మీద రోజు కేసులు యాడ్ అవుతూనే ఉన్నాయి. తప్పించుకొని జరుగుతుంది. ఓ రోజు హైదరాబాద్ లో ఉంటది, ఓ రోజు చెన్నైలో ఉంటది. పోసాని గాని వదిలేదు లేదు, శ్రీరెడ్డిని వదిలేదు లేదు. ఇంకా వీళ్ళిద్దరే. నిన్న రీసెంట్ గా నాని నేతల వాడు కూడా లోకేష్ గారిని బూతులు తిట్టి దళిత కార్డు తీస్తాను అంటాడు. బూతులు తిట్టడం, దళిత కార్డు తీస్తాను అని చెప్పినాడు కదా ఆల్రెడీ పవన్ కళ్యాణ్. అంటే ఎవరైతే నేరం చేసినారో, ఎవరైతే తప్పు చేసినారో కులం ఏమైనా అడ్డం వస్తుందా నేరస్తులకి? నేను ఎస్సీని, నేను బీసీని, ఆడపిల్లని రేప్ చేశాను అంటే నేను ఎస్సీని సార్ అంట. అంటే ఎస్సీ అయితే ఆడపిల్లని రేప్ చేస్తే వదిలేయాలా? ఎస్సీ అయితే అమ్మ లెక్కలు తిట్టి బూతులు తిట్టి వదిలేయాలా? పవన్ కళ్యాణ్ కూడా అదే అంటున్నాడు కదా. ఎస్సీలు అయితే ఉద్యోగాలు ఇవ్వండి, ఎస్సీలు అయితే అమ్మ లెక్కలు తిడితే అత్యాచారాలు చేస్తే వదిలేయండి అని ఏమన్నా రాజ్యాంగంలో రాశారా? ఇవన్నీ చూసే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? అసలు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు, అనిత గారి మీద కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ మీద. దాదాపు రాజధాని రైతులు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల మీద 15 రోజులు జైలు శిక్ష పడింది వాళ్ళకి. ఎవరికి అర్థం కాల. గత 5 ఏళ్ళుగా రాజారెడ్డి రాజ్యం నడిచింది ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పుడు అట్లా కాదుగా. అభివృద్ధి అంటే లాస్ట్ లాస్ట్ 5 years లో జరిగిన డెవలప్మెంట్ ఈ 4 నెలల్లో. అసలు యాక్చువల్ గా 2024కి రాజధాని డెవలప్మెంట్ అనేది పూర్తి అవ్వాల్సింది. 5 ఏళ్లుగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అన్ని రకాలుగా మద్యం ద్వారా కావచ్చు, లేకపోతే గంజాయి తీసుకొచ్చాడు, 2 లక్షల ఎకరాల్లో 25,000 కేజీల డ్రగ్స్ తీసుకొచ్చాడు, కల్తీ మద్యం, ఇంకా అది 1,00,000 కోట్లు. ఇప్పటిదాకా తీసిన లెక్కల ప్రకారం 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసి 15 లక్షల కోట్ల పైగా అప్పు చేసి పెట్టాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కేవలం ఒక పెద్దిరెడ్డి 1,00,000 ఎకరాలు భూ కబ్జా చేశాడు. ఎటు చూసిన అవినీతి, అత్యాచారాలు, అప్పులు తప్పితే అభివృద్ధి అనేది లేదు గత 5 ఏళ్లుగా. కానీ ఇప్పుడు ఈ 5 నెలలు అట్లా కాదుగా, అంతా డెవలప్మెంట్. మీకు విజయవాడకి మెట్రో వస్తుంది, వైజాగ్కి కూడా మెట్రో వస్తుంది, వైజాగ్కి రైల్వే జోన్ వస్తుంది, అమరావతి నుంచి 53 కిలోమీటర్లు రైల్వే లైన్.
అదే విధంగా గుంటూరులో శంకర విలాస్ అది బ్రిడ్జి అది పడేసి మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తున్నారు. దాదాపుగా 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా అంతా డెవలప్మెంట్ తప్పితే ఇంకేమీ కనపట్లేదు అక్కడ. వీళ్ళు ప్రశ్నించడం కనీసం అసెంబ్లీకి రావాలి కదా, రావట్లే. అంతా 4 గోళ్ల మధ్య. నా మతం మానవత్వం, బైబిల్ నేను 4 గోళ్ల మధ్య చదువుతాను, అసెంబ్లీ సమావేశాలు ఆ 4 గోళ్ల మధ్య చెప్తాను. బయటకు వచ్చి ప్రశ్నించాలి కదా, ఎందుకు రావట్లే? అసెంబ్లీకి రానప్పుడు ఇంకెందుకు? నాకు తెలిసి ముందు బై ఎలక్షన్లు పెట్టా నయం. ఎందుకు మళ్ళీ అధికారంలో మేమే వస్తామని చెప్పి మాటలు చెప్పడం దేనికి? ఇంట్లో నుంచి బయటకు రాకుండా అధికారం ఉన్నప్పుడు పోలీసులు బారికేడ్లు పరదాలు తప్పితే ఇంకేం లేదు. చెట్లు కొట్టేయండి, షాపులు అన్ని మూసేయండి, రోడ్లు మొత్తం సర్వనాశనం. ఇప్పుడు అన్ని రోడ్లు మొత్తం అన్ని గుంతలు పొడ్చుకుంటా రావాల్సి వస్తుంది. ఉచిత బస్సు ప్రయాణానికి 20,000 బస్సులు రెడీగా కొనిపెట్టి ఉంచారు. అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఏది వదిలేరు? సూపర్ 6 అంటారు. ఏ పథకం అమలు కాలేదు చెప్పండి? అన్ని పథకాలు అమలు అయినాయి. వాళ్ళు ఏదన్నా ప్రశ్నించాలి అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా, ఎదురు రావాలి కదా. మరి వాళ్ళు అధికారంలో ఉన్న అది అసెంబ్లీ సమావేశాలు అమ్మలెక్కలు తిట్టుకోవటానికి పెట్టింది కాదు. అది కేవలం గత 5 సంవత్సరాలుగా అమ్మలెక్కలు తిట్టడానికే పెట్టినట్టుంది. నీ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పి వాడు కొడాలి నానిగాడు ఇప్పుడు ఏం మాట? మొన్నటి దాకా రోజే ఏం మాట్లాడింది? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. నాని పరిస్థితి ఏంది? కొడాలి నాని పరిస్థితి ఏం లేదు. ఇంకా గుడివాడ క్యాజినో అంటే రారా చూసుకుందాము, సెక్యూరిటీ పక్క పెట్టు. ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అరే చంద్రబాబు నాయుడు రారా, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడో చూసి అంకుశం సినిమాలో ఆ రౌడీ షీటర్ని కడ్రాయర్ మీద ఏ విధంగా అయితే కొడతారో ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. అందరు లోపలికి వెళ్తున్నారు కదా. ఇప్పుడు విజయవాడలో గౌతమ్ రెడ్డి అని ఫైబర్ నెట్ వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. వాళ్ళ పార్టీ ఈడు గుడ్ మార్నింగ్ ముఖ్యమంత్రి కేతిరెడ్డి గారు వాడు చెరువుని కబ్జా చేసి ఇల్లు కట్టాడు. దానికి నోటీసులు ఇచ్చాడు. ఈడు పోయి హిమాలయాల్లో ఏది వీళ్ళ పరిస్థితి చూడండి, అందరూ అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఉగాది దాకా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. అది పరిస్థితి. పోసాని ఆర్జీవి అరెస్ట్ గారా మళ్ళీ? పోసాని ఆర్జీవి గాడు వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆర్జీవి పోసాని అరెస్ట్ అవుతాడు. నేనేం తిట్టలేదు, అవి బూతులే కాదు అని మాట్లాడారు. అసలు ఏం బూతులు మాట్లాడారు అన్ని తెలుసు. నిన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకసారి కొట్టారు కదా హైదరాబాద్ లో. ఎవరిని? పోసాన్ని నేనేది పోసాన్ని. వాడికి ఇంకా సిగ్గు రాలా? నీకెందుకు ఏపీ గురించి? తెలంగాణలో బతుకుతా ఏపీ నాశనం చేయటానికి నువ్వు ఎందుకని ఇట్లాగా? ఇంకా ఆలిగాడు ఒక్కడ తప్పించుకున్నాడు. ఆలి సైలెంట్ అయిపోయింది కదా అప్పుడే, రాజకీయాలకు గుడ్ బై అని చెప్పింది కదా. కానీ వాడు ఏందండి అసలు గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యేగా అవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ తిట్టలేదా? ఆలి తిట్టిన మాటలు లేవా? కాకపోతే వాడిని ఎందుకో వదిలేశారు. వాడిని ఒక్కడే తప్పించుకున్నాడు. రాజకీయాలకు గుడ్ బై అంట. అసలు రాజకీయాలు ఏం చేశాడు వాడు? దేన్ని పనికొస్తాడు వాడు? కూరలో కరేపాకు లాగా తీసి పక్కన వేసారు. కరేపాకు కన్నా వాల్యూ ఉంటది, వీడికి అసలు ఏమీ లేదు. అసలు ఆలిగాడు దేనికండి, దేనికి పనికొస్తాడు? పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా ఉన్నట్టయితే ఈ రోజు ఆలీ పరిస్థితి ఎట్టా ఉండేది తెలుసా? నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే అయ్యేవాడు ఆలీ. నిజం చెప్తున్నా, అంత బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు వైసీపీకి అంత సపోర్ట్ చేసిండు 2019 లో? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకంత నమ్మినారు? సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది, ఆలి గాని, అప్పుడు పృథ్వీరాజ్ గారు, పోసాని, వాళ్ళందరికీ లక్షల్లో డబ్బులు ఇచ్చారండి. డబ్బుల కోసమేనా? డబ్బు కోసమే. ఎలా ఇచ్చారు తెలుసా డబ్బులు? దాదాపుగా సోషల్ మీడియాలో తిట్టే వాళ్ళ కోసం 1750 కోట్లు ఖర్చు పెట్టాడు. 1750 కోట్లు. ఒక్కొక్కళ్ళ జీతాలు చూస్తే ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసా? 50,000 నుంచి 5 లక్షల దాకా జీతాలు ఉన్నాయి వాళ్ళకి. రీసెంట్ గా శ్యామలాకి జీతం ఎంత తెలుసా? ఇప్పుడు అధికారం లేకపోయినా 18 లక్షలు అంటారు జీతం. నెలకి 18 లక్షలు. బూతులు తిట్టడానికి. ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్టులు అవుతున్న తర్వాత తల్లి మాట్లాడట్లా, ఆమెను కూడా లోపల వేయాల. శ్రీరెడ్డికి ఎంత ఉంటున్నావు?
ప్యాకేజ్. శ్రీరెడ్డి ఎంత ఉంటుందో ఏమంత లేదు, ఏమకి ఎందుకు ఆ పదవి ఇచ్చారని చెప్పి ఏడుతుంది. ఇక శ్యామల గురించి చెప్పాలి అంటే $12,000 వ్యభిచారం అక్కడ అమెరికాలో చేసేది అని చెప్పి చెప్పింది ఆల్రెడీ. శ్రీరెడ్డి చెప్పింది శ్యామల ఆ యుఎస్ లో. అవును, శ్యామల చేసిన మాట అందరికీ తెలుసు. శ్యామల గురించి ఎవరికి తెలియదు. శ్రీరెడ్డి లోపలికి వెళ్ళేదే, ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడింది అంటే శ్యామల కూడా లోపల పోయేది. శ్యామల కూడా ఏదో గుంటనక్క ముసలి తోడేలు స్టోరీ మరి అన్ని అన్నాయి కదా, ఉన్నాయి కదా, అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నాయి కదా. ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది. నీకు ఒక్కళ్ళకే నీకే నోటీసులు ఇయ్యండి, నీకు కూడా ఇస్తారు, తొందరపడబాకు. శ్యామలకు కూడా నోటీస్. RRR గారిని ఎట్లా కొట్టారు తెలుసా? వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడే రాష్ట్రంలో అడుగు పెట్టలేకపోయారు. RRR ఒక ఎంపీగా రాష్ట్రంలో ఏపీలో అడుగు పెట్టలేకపోయారు. కానీ ఇప్పుడేంది, డిప్యూటీ స్పీకర్ నువ్వు రా మాట్లాడదాం, నీకు మైక్ ఇస్తాను, ఇప్పుడు రాట్లా. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అంటున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినా రాడు. ఎందుకు? డిప్యూటీ స్పీకర్ గా RRRని తీసేస్తే వస్తా అంటాడు. ఓకే, అధ్యక్ష అనాలని చెప్పేసి. అధ్యక్ష అండు, అమ్మని అమ్మ అండు, అధ్యక్షని అధ్యక్ష అండు. ఆయనకు అమరావతి అవసరం లేదు, అధ్యక్ష అవసరం లేదు, అమ్మ అవసరం లేదు. అమ్మ కారు టైర్ ఎక్కడైనా కొత్త కారు ₹1 కోటి పెట్టి కొన్న కారు 2 టైర్లు పంచర్ అవ్వటం ఎక్కడ జరగల. 2 times కార్ టైర్ పంచర్ అవ్వటం. ఎప్పుడు ఎక్కడ జరిగిందా ఇన్సిడెంట్? ఒంగోలు దగ్గర. ఎన్నికల ముందే. ఎన్నికల ముందే. ఓకే, స్కెచ్ చేసిండ దానికి కూడా. ఎన్నికల ముందు జరిగితేనే కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు జరుగుతాయి? రైట్, అంటే వ్యూస్ కూడా తెలియాలి కదా. బాబాయ్ కేసు, కోడికత్తి కేసు, గులకరాయి, ఇన్ని డ్రామాలు ఆడాడండి. అధికారంలో రావటానికి లేని రాయిని తీసుకొచ్చారు. ఎక్కడ తగిలింది అంటాడు, ఆయనకేమో ముఖ్యమంత్రికేమో ఇక్కడ తగిలింది, ఇంకొకరికేమో ఇక్కడ తగిలింది. ఈ కన్ను వారం తర్వాత ఇటు వచ్చింది. అది ముగ్గురు జరిగింది. అక్కడ రాయి కనపడలా, ఏం కనపడలా. కానీ ఒక మైనర్ వ్యక్తికి మాత్రం 15 రోజులు జైలు శిక్ష పడింది. కోడికత్తి కేసులో ఇంతవరకు ఎన్ఐఏ కోర్టుకు రమ్మంటే రావట్లా. మళ్ళీ అతను వెళ్తున్నాడు, కోడికత్తి సీను వెళ్తున్నాడు. అతను లా కూడా అయిపోయింది తెలుసా, 5 ఏళ్ళు లోపల ఉండి లా కూడా పూర్తి చేశాడు. ఈసారి మళ్ళీ లోపలికి వెళ్ళాడంటే జడ్జికి బయటకు వస్తాడు నాకు తెలిసి. ఆయన కేసు ఇక ఆయనే వాదించుకుంటాడు. ఇప్పటికీ ఆయన కేసు నువ్వు రా అసలు. కానీ ఒక 5 సంవత్సరాలు పేరెంట్స్ కి దూరం అయినాడు కదా. ఏం తప్పు చేశాడు చెప్పండి ఆయన? మరి నువ్వెందుకు రావట్లా? సీఎంగా నేను చాలా బిజీగా ఉన్నాను అన్నాడు గత 5 సంవత్సరాలుగా. కానీ ఇప్పుడు రమ్మంటే రావట్లా. కానీ ఈ సోషల్ మీడియా మీద పోస్టులు పెట్టిన వాళ్ళ గురించి కోర్టులో కేసులు వేస్తున్నాడు. కోర్టు గట్టిగా ఇచ్చింది, నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టం కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకో అని చెప్పింది. ఇన్ని చెప్పినా ఎండగా అందరూ పోయేవాళ్ళే అండి. వీళ్ళల్లో మిగిలిన వాళ్ళు ఎవరు కూడా న్యాయంగా చేసింది ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. ఆఖరికి రజనీ మీద కూడా కేసు నమోదైంది. చిత్తూరులో ఒక హాస్పిటల్ కు సంబంధించి ఉద్యోగాలు అమ్ముకున్నారు, దాంట్లో కేసు నమోదైంది. విడతల రజనీ మీద. విడతల రజనీకి పేరు పెట్టినట్టున్నారు మీరు. ఎవరు? మీరు. నేనేం పెట్టలేదు. మా మొక్క ఆమె చెప్పింది కదా, సైబరాబాద్ మొక్క ఆమెనా అంటే చిలకూరుపేట చిలకనే, లేకపోతే ఏమని. ఇప్పుడు ఆమె చేసే ఏంటో తెలుసు, బాపట్ల రిసార్ట్ ఎవరికి తెలియదు సార్. ఇప్పుడు అన్ని కూడా ఉన్నాయి, అది ఒక్కటి బయటకు రావట్లే. అది వస్తే ఇక అప్పుడు తెలిసిద్ది. బాపట్ల ఏంది రహస్యం? బాపట్ల రిసార్ట్ లో అక్కడ ఏం జరిగింది ఏమేంటి అనేది అందరూ తెలుసు. ఇంకా దాని గురించి ఇంకా మహిళ వాళ్ళ గురించి ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలే. ఎక్కడెక్కడ ఏం జరిగినాయి. నువ్వు చిలకలూరిపేట మల్లెల రాయేష్ దగ్గర 6 కోట్లు తీసుకున్న మాట వాస్తవా కాదా? ఆ పంచాయతీ సజ్జల దగ్గర పెట్టావా లేదా? అదే విధంగా ఎడ్లపాడులో చిప్స్ కంకర దానికి సంబంధించి 50 కోట్లు. ఎన్ని అక్రమాలు చేయలేదు. ఎమ్మెల్యేగా నువ్వు చిలకలూరిపేటలో చేసిన దారుణాలు కావచ్చు, ఒక వైద్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో చేసినాయి. ఆరోగ్యశ్రీ ఏమైంది? కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకనే లేకుండా పోయినాయి ప్రతి ఒక్క హాస్పిటల్లో. మాస్కులు 3 రాయిదానాలు అన్నాడు, ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇస్తా అన్నాడు. 3 మాస్కులు కూడా ఇచ్చిన పాపాన పోల.
దళిత డ్రైవర్ని చంపటం కానీ అక్కన ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సుధాకర్ అన్నాడు ఆ డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద చంపేశారు. కొట్టినారు కదా గుండు చేయించి. ఆ ఒక డాక్టర్ని పిచ్చోని చేశారు. ఆఖరికి చిరంజీవి గారిని కూడా రాష్ట్రానికి పిలిపించి ఆయన చేత దండం పెట్టించుకోవటం, 1/2 కిలోమీటర్ నడిపియటం, ఎంత అవమానం చేశారు. అది కావాలనే మొత్తం 1/2 కిలోమీటర్ నడిపించడం. ఇవన్నీ లైవ్ లో మీరు చూడలేదా? అంటే మేము చెప్పినవి కాదు, ఎన్ని లైవ్ లో ఎందుకు అంటే ఎలో చేయొచ్చు కదా. ఒక మెగాస్టార్ అంత స్టార్స్ వెళ్ళినారు. మెగాస్టార్ ప్రభాస్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అందరూ చిరంజీవి, నాగార్జున గారు అందరు వెళ్ళినారు. మెగాస్టార్ అన్నంత వాళ్ళనే వాళ్ళ చేత దండం పెట్టించుకొని నువ్వేం చేసావో అన్ని చూశారు. RRR కి ఏ గతి పట్టింది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? ఇప్పుడు బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం, ఎలాంటి గౌరవం దక్కింది? ఇప్పుడు మీరు అంటున్నారు ఇందాక RRR గారు బాబు గారి కాళ్ళు పట్టుకున్నారు అని. అది వయసు రీత్యా కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఏ గౌరవం దక్కింది? ఒక ఎంపీగా అతనికి దక్కాల్సిన గౌరవం దక్కకుండా ఎలాగ అవమానించారు? ఆ కేసు నమోదైతే ఇంత మట్టికి యాక్షన్ తీసుకోలే. బాబు గారికే చెప్పారు, సార్ నా మీద దాడి జరిగిన తర్వాత గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఏది సిఐడి అధికారుల మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్, డాక్టర్ ప్రభావతి మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఏంటి సార్ అని చెప్పి అడిగారు. ప్రతి ఒక్కదానికి ఉంటుంది, టైం పట్టిద్ది. మొత్తం ఉంది. రేపు ఉగాది లోపు రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అంటే ఏం జరుగుతుంది ఉగాదికి? ఏం జరిగిందంటే మీరు చేసిన తప్పులకి అందరు లోపలికి వెళ్తారు. కవితకి ఏం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో? ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలియదు. కలెక్టర్ గారిని కొట్టిన కేసులో కేటీఆర్ ఉన్నాడా లేదా, లేకపోతే ఆయన చేసిన స్కామ్లు, ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఒకటి కాదు, వీళ్ళందరి పరిస్థితి చూడండి. అప్పుడు కేటీఆర్ గాడు నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదన్నాడు. బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి చాలా నవ్వుకున్నాను నైట్. ఎందుకు అంత కోపం బాబు అంటే? ఎందుకు అలా వాళ్ళకు ఉండాలి కదా. అంటే మా రాష్ట్రాన్ని మేము నాశనం చేస్తాం, మీ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి. ఏపీ నాశనం అయిందంటే కేసీఆర్ కారణం. దానికి ఏపీలో కల్తీ బ్రాండ్లు వచ్చినాయి అంటే కారణం కేసీఆర్. ఎట్లా ఏముంది, కల్తీ బ్రాండ్లు వస్తే తెలంగాణ నుంచి బ్రాండ్లు తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళకి అమ్మటం తప్పితే ఇంకోటి. నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఎలక్షన్ రోజు, తెలంగాణ ఎలక్షన్ రోజు ఏపీ పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ మీరు చూడలేదా? అవును. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి ఆడిన నాటకాలే. గత 10 ఏళ్లుగా తెలంగాణ నాశనం అయింది. హైదరాబాద్ తప్పితే ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పండి? ఎక్కడన్నా ఈ డెవలప్మెంట్ జరిగింది? కట్టిన ప్రాజెక్టుల్లో కూడా అదంతా కూడా కావాలని కదా, స్ట్రాటజీ కదా అది. ఎలక్షన్స్ అసలు కొబ్బరికాయ నువ్వు ఎవరి చేత కొట్టించావు? జగన్మోహన్ రెడ్డి చేత కొట్టించావు. ఏమైంది పరిస్థితి? ప్రాజెక్టులు కట్టావు, కాళేశ్వరం ప్రాజెక్టులు, ఇవన్నీ. అందులో అవినీతి జరిగిందా జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ నిజం చెప్తానే. అసలు మొన్న చెప్పారు నిజంగా నాగ చైతన్య సమంత విడిపోవటానికి కారణం కేటీఆర్ గాడ కాదా? కారణం అందరికి తెలియదా? అంటే ఏ విధంగా కుటుంబాలు ఫోన్ ట్యాపింగ్. అంటే హీరోయిన్, నువ్వు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేసావు అందరూ తెలుసు. మీ నానేమో రాజకీయ నాయకుల ఫోన్లు ఎందుకు చేసిండు? హీరోయిన్ల ట్యాప్ ఫోన్ వాడుకోవటానికి, హీరోయిన్లను వాడుకోవడానికి. నువ్వు వాడుకోలే? నిన్ను రకుల్ రావు అంటారు ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ అన్ని వాడుకున్నా. అందరూ నువ్వు వాడుకున్నావు. హీరోయిన్స్ ఎంతమంది జీవితాలు నాశనం చేయలేదు? నువ్వు గాని, ఆ వేణుస్వామి గాడి గాని, వాడైతే ఏకంగా యోని పూజలు చేయటం అందరూ తెలిసిందే కదా. నేను మందు అవుతాను, చికెన్లు తింటాను, ఇవన్నీ చెప్పాడు కదా. 2024 అధికారంలో ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఏమైంది? ఏదో యజ్ఞాలు యాగాలు ఏదో చేశారంట. వీడికి 30 కోట్లు ఖర్చు అయింది, వాడికి 50 కోట్లు ఖర్చు అయింది. ఇక నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, కొట్టు ఫోన్ పే కొట్టు, అకౌంట్ లో కొట్టు, కోట్లు కొట్టు. ఏమైంది? ప్రజాధనాన్ని ఇలాంటి వాళ్ళ కోసం. తర్వాత చెప్తున్నాడు కదా, తెలంగాణలో ఒకరు, ఆంధ్రాలో ఒకరు కోట్లు ఖర్చు పెట్టి యాగాలు చేయించుకున్నారు. ఎవరు? వేణుస్వామి చెప్తున్నాడు. పేర్లు చెప్పలేదు. ఆధారాలు చూపి ఎవరు ముఖ్యమంత్రి కావాలని ఎవరయ్యా? నేను చెప్పను. ఎవరు చేసింది? ఎవరు చెప్పను. నువ్వు చేసావు.
24లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, 23లో ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని చెప్పి నువ్వు చెప్పావు. ఎవరు యజ్ఞాలు యాగాలు చేయలే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. సన్నాసులందరినీ దగ్గర పెట్టుకొని అక్కడ వైజాగ్ లో సన్నాసికి కాళ్ళు మొక్కింది నువ్వేగా. ఆయనేమో కొడుకంట జగన్మోహన్ రెడ్డి, ఈయనేమో ఆత్మ అంట కేసీఆర్. మరి చంద్రబాబు ఏంటి ఇప్పుడు? మొత్తం ఆయనకి ఇచ్చిన భూములు మొత్తం వెనక్కి లాక్కున్నాడు. వాడికి తిరుపతిలో 5 స్టార్ హోటల్ దేనికండి? ఎవరికండి? ఆ సన్నాసి ఒకడు చచ్చాడు కదా, శారదా పీఠం వాడు. 5 స్టార్ హోటల్ అంట వాడికి లాడ్జీలు తిరుపతిలో. వాడి వయసు చిన్నప్పుడు వాడు సినిమా హాల్లో టికెట్లు అమ్ముకునేవాడు ఆడు. స్వరూప నరేంద్ర. ఆ ఎదవులకు పదవులు వస్తే ఇలాగే ఉంటుందని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చదువుకున్న వాళ్ళంతా రోడ్డు మీద ఉంటున్నారు, జైల్లో ఖైదీలంతా సీఎం సీట్లు. మళ్ళీ సీఎం అవుతాడంట. ఉన్న కేసులకి కోర్టుకు రారా అంటే రాడు. 43,000 కోట్లు జప్తు చేసి ఎన్ని సంవత్సరాలకు నువ్వు బెయిల్ మీద బతుకుతావు? ఎన్ని వాయిదాలకు నువ్వు వెళ్లకుండా ఉంటావు? న్యాయస్థానం మీద కూడా నమ్మకం పోయింది. జడ్జిలు అమ్ముడు పోతున్నట్టు ఉంది. మాకేం అర్థం కావట్లే అసలు ఏం జరుగుతుందో. బాబాయ్ కేసు ఎప్పుడు జరిగింది మీకు తెలుసుగా? నారాసుర రక్త చరిత్ర. 19లో. ఎవరు చనిపోయి అట్లా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారా? వివేకానంద రెడ్డి హార్ట్ అటాక్ వస్తే కేసును బయటకు తీస్తారా? ఫేస్ కి క్లాత్ కట్టారు మీకు తెలుసా? అవును. వివేకానంద రెడ్డికి అవును. హార్ట్ అటాక్ వస్తే ఫేస్ కి క్లాత్ కడతారా? వాళ్ళ అమ్మాయి డాక్టరేగా, అవును. అడగదా? కానీ ఇక్కడ ఒక డౌట్ గొడ్డలతో దాడి ఏంటంటే, చేసి సరే గొడ్డలతో నరికినారా, ఏ విధంగా చంపినారా అనేది బయటకు వస్తుంది కదా. అన్ని వచ్చినాయి ఆధారాలతో. అసలు దస్తగిరి అన్ని చెప్పాడుగా, చంపింది ఎవరు ఏంటి అన్ని చెప్పాడు. వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు లోపల తెలంగాణ జైల్లోనే ఉన్నారు. అవును. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆయనను చంపిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ భారతి వాళ్ళ ఫాదర్ అంట కదా, ఆయన కూడా చంపేశారు. ఆయన కూడా చంపేసిన. ఎవరు చంపేశారు తెలుసుగా? భారతి. భారతి తెలుసా? చంపిందా? చంపింది భారతి. ఎప్పుడు చంపింది? ఆయన ఒకే మాట అన్నాడు, సిబిఐ గాని సిఐడి గాని ఎవరినో వచ్చి ఎంక్వైరీ చేస్తే నేనేముంది ఉన్న వాస్తవాలు చెప్తాను. ఒకసారి పోస్ట్ మార్టం చేసిన వాళ్ళకి ఇంకోసారి చేయరా? అది తప్పుడు రిపోర్ట్ అన్నప్పుడు ఇంకో డాక్టర్ చేత చెప్పారా పోస్ట్ మార్టం? ఆయన హార్ట్ అటాక్ తో చచ్చిపోయారా లేకపోతే గొడ్డల పొడితో చచ్చిపోయారా అన్న విషయం అందరూ తెలుసు. ఓకే. వాళ్ళ ఇంట్లో కుక్కని కూడా చంపేశారు. జగన్ ఇంట్లో? జగన్ కాదు, వివేకానంద రెడ్డి ఇంట్లో కుక్కను కూడా చంపేసినారు. నిజంగా ఆ కుక్క బతికున్నట్టయితే ఆల్రెడీ మొత్తం దొరికేవాళ్ళు. అక్కడ వాచ్మెన్ ని అందరిని బెదిరించి దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరినీ చంపుకుంటా వచ్చారు. ఆల్రెడీ వర్రగాడు ఒక పోస్ట్ కూడా పెట్టాడు, అసలు చంపాల్సింది బాబాయ్తో పాటు తల్లిని చెల్లిని కూడా చంపేసినట్టయితే ఒక పేడ వదిలేదు అన్నాడు. నిజంగా సినిమాల్లోనే చూస్తాం కదా ఇలాంటి క్రూరత్వం. మొత్తం ఆ కుటుంబంలో చూడండి రేమాబాయి. నిజంగా ఈ రోజు ఓడిపోయారు అంటే తల్లి ఎందుకు దూరం అయింది చెప్పండి? అధికారంలోకి వచ్చినాక తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారు? నువ్వు వదిలిన బాణం నీకెందుకు గుణపంలా గుచ్చుకుంటాను చెప్పు? 2019లో నువ్వు గెలిచావు అంటే దానికి కారణం షర్మిల, అవునా కాదా? అందరూ తెలుసు. పాదయాత్ర ఆమెగా చేసింది. అవును. గెలిచిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యాడు అని చెప్పి షర్మిల వాళ్ళ భర్తే చెప్పాడు. గెలిచిన తర్వాత మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు. తెలంగాణ వచ్చి తెలంగాణ టీపీ అని పెట్టిందిగా పార్టీ. అవును. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెట్టింది కదా. ఇవన్నీ తెలిసినాయి అందరికి. పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. మరి ఇవన్నీ అందరు. వివేకానంద రెడ్డిని చంపింది బయటకు వచ్చింది. కోడికత్తి కేసా? భారతి వాళ్ళ ఫాదర్ చనిపోయిన తీరు బయటికి రాలేదు ఎక్కువగా. అసలు పోస్ట్ మార్టం చేసింది ఆయన అని తెలుసుగా మీకు? అవును. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయింది అనేది కూడా బయటికి రాలేదు కదా. అది బయటకు కూడా రాలా. దాని గురించి ఎక్కడ టాపిక్ కూడా ఎవరు బయటకు కూడా తీయట్లే. అవును. ఎక్కడ టీవీలో కూడా రాలేదు. ఎక్కడ భారతి వాళ్ళ జగన్ ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి మామగారు చనిపోతే ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోయినాడు. ఎట్లా వార్త బయటకు వస్తుందో, ఒక ముఖ్యమంత్రి మామ భార్య తండ్రి చనిపోతే వార్త బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఎక్కడ ఏ ఛానల్లో అసలు ఎక్కడ ఇంతవరకు తెలియదండి. మొన్నటిదాకా అసలు చనిపోయిన వ్యక్తి పోస్ట్ మార్టం చేసింది అతనే అని చెప్పి నాకు మొన్నే తెలిసింది. తర్వాత అతను ఎందుకు అతడే ఉన్నాడా అంటే తర్వాత అతను కూడా చంపేశారు. ఎవరు చంపేసేది? వామ్మో, ఇంత భయంకరమైన రాజకీయాలు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కనపడతాయా? అది కూడా రాయలసీమలోనే, అంతే, కడపలోనే. ఎన్నో సంవత్సరాలుగా
రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే రాజకీయ నాయకులుగా ఉన్నారు ఇప్పటికీ కూడా. అవును, చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రి ఎక్కువగా సింహభాగం గాని మెజారిటీ రాయలసీమకు చెందిన వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకట్లా? నెక్స్ట్ కూడా వాళ్ళే ఉండే అవకాశం ఉంటది. మేబీ పవన్ కళ్యాణ్ వస్తే తప్పితే టీడీపీ అయినా వైసీపీ అయినా వాళ్ళే ఉంటారు కదా. నాకు తెలిసి రాయలసీమ వాళ్ళేనండి, నో డౌట్, ఇంకా దాంట్లో తిరిగే లేదు. మరో ఉద్యమం వస్తుందా? రాయలసీమ ఆంధ్ర సపరేట్ కావాలని ఉద్యమం లేదండి, ఇంకా అదేం లేదు. ఉమ్, మీకు అనంతపురం టెస్లా వస్తుంది. ఎన్నో ఇప్పుడు అనంతపురం మొత్తం కూరగాయలు కానీ, ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్ కానీ, అవి మొత్తం కూడా మీకు అనంతపురంలో కంపెనీలు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ వస్తుంది. ఉమ్. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్పోర్ట్ వస్తుంది. అనంతపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. ఒక స్టేడియం కట్టారు అనంతపురంలో. డెవలప్మెంట్ అంతా జరుగుతుందండి. విలువైన ఎర్రచందనం ఉంది రాయలసీమ ప్రాంతంలో. డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంకా ఎలాంటి ఉద్యమాలు అనేవి లేవండి. రెండు రాష్ట్రాలు నాశనం అయిపోయినాయి అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. అంతేనా? నాకు తెలిసి, నా ఉద్దేశం ప్రకారం 28లో కూడా తెలంగాణలో జెండా ఎగురుతుంది. అది కూడా టీడీపీ జెండా అని చెప్పి ఎట్లా నేనైతే. ఎగురుతుంది? ఎవరున్నారు టీడీపీలో? ఎవరు ఇక్కడ సభ్యత్వాలు నమోదవుతున్నాయి, మీరు తొందరపడబాకండి. ఓకే. టైం ఉందిగా. నాయకుడు లేడుగా టీడీపీకి. తెలంగాణలో టీడీపీకి నాయకుడు లేడు కదా. తెలంగాణలో టీడీపీ నాయకులు లేరా? నాయకులు లేరా? నాయకుడు నడిపించేవాడు లేడు కదా. నాయకుడు లేడు అనబాకండి. నాయకుడు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కాదు, మీకు టీడీపీకి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్క మాట బాబు గారి మాట కోసం ఎదురు చూస్తున్నాం అంతే. సరే, ఒక పేరు చెప్పండి టీడీపీలో తెలంగాణలో. తెలంగాణలో ఒక నాయకుడు పేరు చెప్పండి. ఎవరు? ఒక జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు పేరు చెప్పండి. ఎంత మంది పేర్లు లేవు చెప్పండి. ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, మొన్న పార్టీలో ఉన్న వారి పేరు చెప్పండి. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, బీజేపీ. ఎవరో ఎందుకండి? రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఎవరండి? తెలంగాణ టీడీపీలో ఎవరున్నారు అంటున్నా. తెలంగాణ టీడీపీ గురించి మాట్లాడుతున్నా. ఆయన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో నాయకుడు పేరు చెప్పండి అంటున్నా. ఆయన వస్తే జనాలు వచ్చే నాయకుడు ఉన్నారు ఎవరన్నా? ఎవరన్నా నాయకుడు వస్తే జనాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు మీకు తొందర ఎందుకండి? అన్ని వస్తాయి కదా. ఇన్ని సీట్లు వస్తాయని 24 కూటమికి ఎవరన్నా అనుకున్నారా? అక్కడ పరిస్థితి వేరు. అక్కడ పరిస్థితి పార్టీ అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ స్పేస్ లేదు కదా. లేదని మీరు ఎట్లా చెప్తారు? బీఆర్ఎస్ కి కాంగ్రెస్ అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక మాట చెప్పండి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అని వేసుకుంటున్నారు. ముందు టిఆర్ఎస్, ఇప్పుడు బిఆర్ఎస్ అని పార్టీ ఎప్పుడైతే పెట్టావో అప్పుడే నీ పార్టీ భూస్థాపితమైంది. నువ్వేమో అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు పెడతావా? తెలంగాణ పార్టీలో ధర్నా చేయకూడదా? జీవితంలో ఇంత నవ్వలేదా? ఇన్ని మాట్లాడినావు ఎందుకు? ఉన్నావు తొందర ఎందుకు? 28లో మేము ఒక్క మాట చెప్తున్నాం, అధికారంలో వచ్చేది తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ. అది మాత్రం వాస్తవం. ఎవరు? రేవంత్ రెడ్డి ఏమవుతారు? టీడీపీలోకి వస్తారు. ఏమైంది? అంతే. కాదా? పార్టీలు, రాజకీయ నాయకులు ఎంత ఇప్పుడు తెలుసుగా అండి. మేము ఏం చెప్పలేము. మా పార్టీలోకి వస్తారు, ఇంకంతకన్నా చెప్పేది ఏం లేదు. ఆడ మల్లారెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది. ఎప్పుడు మరి శ్రీరెడ్డి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఇంకా ఎందుకు ఆపుతున్నారు అరెస్ట్ చేయకుండా? తప్పించుకొని తిరుగుతుంది. తప్పించుకొని తిరుగుతుంది. అరెస్ట్ అవుతారు. ఆల్రెడీ పోలీసులు అందరూ కేసులు నమోదు అవుతున్నాయి. ఏమీ లేదు, ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. అటు ఇటు తప్పించుకొని తిరుగుతుంది. పోలీసులు కూడా సెర్చింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా దొరికిద్ది. మొన్న వర్రాని దొరికినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? బాత్రూమ్ లో కట్రాయర్ వేసుకుని అక్కడ అన్నం తింట, అక్కడ ఫేస్బుక్ పోస్ట్ చేస్తుంటే అక్కడ దొరికాడు. బాత్రూమ్ లో కట్రాయర్ మీద అన్నం తింట. ఏ గతి పట్టిందో చూడండి రాష్ట్రాన్ని. ఏం చేద్దామని. ఎందుకు అట్లా బాత్రూమ్ చేసిన కర్మలు ఉంటాయి చూసారా? వాటికి ఫలితం ఇదే.
టీడీపీ లేకుండా చేయాలనుకున్నారా? టీడీపీ ఏందండి అసలు మనుషుల్ని అసలు ఎంత మందిని చంపేశారు మీకు తెలుసు కదా. అసలు ఈవీఎంలు బాలగొట్టారు, మీకు చూసారా మాచర్ల ఎట్లా జరిగిందో. ఒక మహిళకి గొడ్డలి ఇక్కడ ఆమెకి మొన్న రీసెంట్ గా పదవి కూడా వచ్చింది. అవునవునవును, చైర్మన్ ఇచ్చినారు కదా. అసలు ఇంత మనుషుల్ని అసలు ఇంకేం లేదు. వాళ్ళు వైనాట్ 175 అందరు దేనికి అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ కూడా వాళ్ళ వాలంటీర్లే చేయాలని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వెళ్ళకూడదని పోలీసులందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లో పనిచేశారు. ఇప్పుడు కూడా చాలా వరకు పనిచేస్తున్నారు. చేస్తున్నారా? అసలు ఇప్పుడు 11 మంది పోలీసులు ఎందుకు సస్పెండ్ అయ్యారు మీకు తెలుసుగా. 7 పోలీసులు విలాసవంతమైన హోటల్లో వాళ్ళు అతనికి సెక్యూరిటీ లాగా ఏమేం చేశారు అన్నయ్యి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు మొత్తం కూడా చెప్పారు. వీళ్ళు ఎందుకని బోరుగడ్డకి ఇలాగ హెల్ప్ చేస్తున్నారు. అప్పుడు బాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు, ఆండాలపేట పోలీస్ స్టేషన్ లో ఏ రకంగా చూసుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా పోలీసులు ఉన్నారండి చాలా మంది కూడా, ఐపీఎస్లు ఐఏఎస్లు, దాదాపుగా సిఐడి అధికారులు సునీల్ కావచ్చు, దాదాపు RRR కేసులో ఇంకొక గౌతమ్ సవాంగ్ కూడా అతను కూడా పారిపోయారు, అది వేరే విషయం. అతని మీద కూడా వేరే కేసుల్లో ఉన్నాయి, అతను వెళ్ళిపోయారు ఎప్పుడు. ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు. ఐఏఎస్ ఆఫీసరు శ్రీలక్ష్మి అవును, ఏదో 15 ఎకరాలు కబ్జా చేసి పార్కు కట్టేసి లోపల వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టి ప్రజల డబ్బుతో. ఎవరు? శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ ఓకే, మచిలీపట్నంలో. కేసు ఉందిగా పైన ఇంకా. బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇక నువ్వు చేసిన అరాచకాల మీద నీ మీద కూడా కేసు నమోదైంది. ఎవరి మీద కేసు నమోదు అవ్వలేదు చెప్పండి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలానా వాళ్ళ మీద, జగన్ మీద కేసు నమోదు అవ్వలేదా, అవినాష్ రెడ్డి మీద కేసు నమోదు అవ్వలేదా, భారతి గారు కూడా ఉన్నారు. సరస్వతి భూముల్లో మొత్తం ఇప్పుడు వాళ్ళ తల్లికి ఏమన్నా వాటా ఉందనుకుంటున్నారా, వాళ్ళ చెల్లికి ఏమన్నా వాటా ఉందనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా వాటా ఉందనుకుంటున్నారా, వీళ్ళు ఏమన్నా కష్టపడి సంపాదించారనుకున్నారా. 1600 ఎకరాలు పల్నాడు ప్రాంతంలో అవి సున్నపురాయి బట్టి దాదాపు 30 కోట్ల విలువ చేసేది. ఎంత మీరు కొంది ఎకరం 3 లక్షలక ఫ్యాక్టరీ కడతామని తీసుకున్నారు. కోట్ల లీటర్లు అసలు కృష్ణా నది వాటర్ మొత్తం రాసుకున్నాం. 30 ఏళ్ళ ఈజీని 50 ఏళ్లకు పెంచుకున్నారు. ఏం చేద్దామని రాష్ట్రాన్ని. నిజంగా వీళ్ళు అధికారంలో వచ్చినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కానీ టీడీపీ అన్న వాళ్ళని ఎవరిని, నేను కూడా బతికేవాడిని కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నట్టయితే నేను చచ్చిపోయి కూడా దాదాపు 5 నెలలు దాటేది. ఓకే, ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి. మీరు లాస్ట్ టైం నుంచే బాగా మాట్లాడుతున్నారు కదా, పోయిన సంవత్సరం నుంచి. పోయిన సంవత్సరం కాదండి, వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఇదే హైదరాబాద్ కు వచ్చేసినారు కదా అక్కడ నుంచి. నేను ఎప్పుడు 2023 మేలో వచ్చా. ఎందుకని? థ్రెట్ ఉండేనా అప్పటికి? అప్పుడు నా మీద కేసు నమోదైంది. ఎక్కడ? అప్పుడు గుంటూరులో. ఇప్పుడు వైజాగ్ లో కాపురం చేస్తాను అన్నాడు. అప్పుడు వారాహి ఛానల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో కాపురం చేస్తా అంటున్నాడు. ఎవరితో కాపురం చేస్తాడో ఏమో నాకేం తెలుసండి అన్న. పక్కన విడతలని వెళ్తుంది అని చెప్పా. అన్ని వాస్తవాలే. పక్కన విడుదల జగన్ కి విడుదల రజనీకి ఉందా లేదా అని కాదు. విడతలని పద్దాకల వైజాగ్ వారంకోసారి ట్రిప్ పెడతాడు వైజాగ్ కి. వైజాగ్ లో కాపురం పెడతాను, వైజాగ్ ని రాజధాని చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏందండి ఇప్పుడు వైజాగ్ లో కాపురం జగన్ వైజాగ్ ప్యాలెస్ లో ఉండా. అసలు ఇంకా నిజంగా ఈ సంవత్సరం గెలిచినట్టయితే పాలన వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఆ ఋషికొండ అంత విలాసం అంతా కట్టడానికి కారణం ఏంటి? అంతా అయిపోయింది, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కేవలం వెళ్ళి పాలు బొంగిచ్చి లేకపోతే వీళ్ళు బీరు బొంగిచ్చి ఇంకా అక్కడ ఫ్యామిలీ పెట్టి ఇద్దరే భారతి జగన్మోహన్ రెడ్డి ఇద్దరే ఆ కొంపలో ఉండేది. మళ్ళీ ఎన్ని రాజభవనాలండి. యలహంక ప్యాలెస్ చూసారా ఎట్లా ఉంటుందో? ఎన్ని ఎకరాలు చూసారా? హైదరాబాద్ లోది కావచ్చు, ఇడుపులపాయలోది కావచ్చు, పులివెందులో కావచ్చు, తాడేపల్లిలోది ఆ కంచె చూసారా? 13 కోట్లు బయట కట్టారు. మీరు వెళ్ళారా తాడేపల్లి? తాడేపల్లి బోర్డులు కదా, చాలా పెద్ద పెద్ద బోర్డ్స్. అసలు కరెంటు పెట్టి అసలు 13 కోట్లు ఖర్చు పెట్టాడు దానికి. ఓడిపోగానే పెట్టిండు కదా. ఓడిపోగానే 10 కోట్లు కేవలం పెన్నులకి పేపర్లకి 10 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక ఎలకం పట్టుకోవడానికి ₹1 కోటి ఖర్చు పెట్టాడు.
ఎగ్ పఫ్ఫులు తినడానికి 3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. నిమ్మరసం తాగడానికి 28 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఖర్చేనా? ఇవన్నీ ప్రజాధనాన్ని, సొంత డబ్బులు ₹1 లేదు. ఆయన జీతం ఎంత తెలుసా? రూపాయి. ఎందుకల్లా? చెప్పాడుగా జీతం రూపాయి. ఆయన బాత్రూమ్ లో ఎంత ఉంటుంది తెలుసా? కేవలం స్నానం చేయటానికి సెంటున్నర ఉంటుంది. సెంట్ అంటే? సెంట్ అంటే 45 గజాలు. ఓకే. పేదవాళ్ళకి పెత్తందారులకి అంటాడు. ఆ పేదవాళ్ళని చంపడానికి ఆ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చాడు. పేదవాళ్ళు అంటాడు, పెత్తందారులు అంటాడు. ఇప్పుడు ఏందో కొత్తగా అసెంబ్లీకి రారా అంటే వాయిస్ లెస్ అంటున్నాడు. ఇట్స్ వెరీ లెందీ క్వశ్చన్ అంటాడు. అతను ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు. మొన్న ఒకసారి జెండా ఎగిరేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆగస్ట్ 15 కనా జెండా ఎగిరేస్తూ జెండాని ఇలా రమ్మంటుంది కదా ఆ దారాని. అతను ఏమనుకుంటాడో నాకు తెలీదు. ఆత్మలతో మాట్లాడతానంటాడు. జెండా ఇటు రా అసలు అంటే బాలకృష్ణ సినిమాలో ఇట్లా ఏదో కుర్చీని పిలిచినట్టు జెండా రమ్మంటే దారం రమ్మంటే వస్తుందా? ఏం చెప్పాలి చెప్పండి. అతని చేష్టలు మామూలుగా అంటే ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు తిరుపతి రావాలి అంటే అక్కడ సంతకం పెట్టి రావాలి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావాలి. ఏందండి, ఏం జరుగుతుంది ఇక్కడ? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏమన్నారు? పెద్ద పెద్ద సుప్రీంకోర్టు జడ్జిలే ఎంతో మంది, మీ నాన్నకు లేనిది, దాదాపు కాంగ్రెస్ నాయకులకు లేనిది. అసలు నీకెందుకని అడ్డు వస్తాయి ఎన్ని? సంతకం పెట్టంగా మతం మానవత్వం అంటాడు. తిరుపతి సెట్టింగ్ వేసావు. ఎన్ని 5 కోట్లు పెట్టి తిరుపతి సెట్టింగ్ వేసాడు. అసెంబ్లీ సెట్టింగ్ వేస్తాడు. ఇంట్లో నుంచి బయటకు రాడు. ప్రతిదీ సెట్టింగే. ఇంకా శ్మశానం కూడా ఇంట్లోనే సెట్టింగ్ ఇంట్లోనే పెట్టుకో. ఇక నిజంగా ఎంత భయస్తుడు అంటేనండి, ఎవరికి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కూడా సింగిల్ గా ఎప్పుడు బయటకు రాల. రాజధాని ప్రాంతంలో పరదాలు, బారికేడ్లు, పోలీసులు, 6 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నాడు 2. ఎన్నిసార్లు వాడాడు? పాపం మొన్న షర్మిలమ్మ కూడా ఏడ్చింది కదా, శ్రీరెడ్డితో తిట్టిస్తున్నాడు, వైసీపీ మూకలతో తిట్టిస్తున్నాడు అని. ఇన్ని మాటలన్నా కూడా ఇంకా ఒక అన్నగా అన్ని దగ్గరుండి ఆయన్ని తిట్టిస్తున్నాడండి. ఇక వాళ్ళు జీవితంలో కలవరు అనుకుంటా అన్న చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారి. నాకు తెలిసి ఇంకా కలవరండి బాబు. చాలా ఇప్పుడు ఘోరం కదా. అంటే డబ్బుల కోసము, పదవుల కోసము, ఆస్తి కోసము చెల్లెని దూరం పెట్టడము. ఇప్పుడు కలిశారు అంటే, ఇప్పుడు కలిసే ఉద్దేశం ఉందంటే మళ్ళీ అధికారంలో రావడానికి ప్లాన్ వేస్తున్నాడు అని అర్థం. అంతే. కానీ నీకు ఆస్తులు అంటే వస్తాయి, పదవులు అంటే వస్తాయి, కానీ తోడబుట్టిన బంధము, తోడబుట్టిన చెల్లి అనేది వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. మనకు రాదు కదా. అవసరం లేదు వాళ్ళకి. కేవలం అధికారం ఒకటే కావాలి. తప్పు కదా అది. అంటే ఆ ట్రాన్స్ లో ఉంటారేమో పదవి, డబ్బు. ఇంకంతే. తండ్రి మీద కేసు పెట్టాడు, తల్లి మీద కేసు పెట్టాడు, చెల్లి మీద కేసు పెట్టాడు, బాబాయిని లేపేశాడు. తండ్రి మీద ఏం పెట్టిండు? తండ్రి మీద ఇప్పుడు ఇన్ని వేల కోట్ల 43,000 కోట్లు జప్తు చేసిందంటే వాళ్ళ నాన్నగారి మీద కేసు పెట్టాడు. అది చూసుకోండి ఒకసారి. రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టాడు. ఇవన్నీ నేను చేయలేదు, మా నాన్న చేశాడు అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వీళ్ళు ఇంట్లో ఆడిన నాటకాలు అన్ని ఇన్ని కాదు. అప్పుడు కాంగ్రెస్ నాయకులే చెప్పారు. ఏం చేశారు? వాళ్ళు ఏడవట్లా, వచ్చిన వాళ్ళని ఓదారుస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళేంది సీఎం సీట్ నాకు వచ్చిద్ది అని చెప్పి 1,500 కోట్లు డిమాండ్ చేశాడు. సీఎం సీట్ నాకు కావాలి అని చెప్పి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వెళ్ళాడ శవరాజకీయం చేశాడు, సంతకాల సేకరణ చేశాడు. ఇప్పుడు చాలా మంది కంపెనీలు పెట్టే వాళ్ళందరూ అడిగేది ఒకే ఒక్క మాట బాబు గారిని, 29లో జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అనే డౌట్ మాకు వచ్చినా రాకపోయినా వాళ్ళ కంపల్సరీ వచ్చింది. ఎందుకంటే ఇన్ని వేల లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఏం సార్ మళ్ళీ వచ్చి 3 రాజధానులు అన్నాడు అంటే ఇక మా పని అయిపోయినట్టే. వాళ్ళ బలవంతంగా బయటికి నెడతాడు. ఇక రూపాయి కూడా ఇవ్వడు ఎవ్వరు. ఇక ఓ సినిమాలో ఉపేంద్ర సినిమా చూసారా, ఈ రాష్ట్రానికి నేనేగా ముఖ్యమంత్రి, అమ్మేస్తా రాష్ట్రాన్ని. ఆ విధంగా చేశాడు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి. చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ ఏదన్నా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.